పొగాకు గిట్టుబాటు ధరకు ఏపీ ప్రభుత్వం భరోసా. పదవుల కంటే మాలల ప్రయోజనాలే ముఖ్యం అంటున్న మంత్రి వివేక్. ఇక కరీంనగర్ డ్రైనేజ్ లో గుట్టలు గుట్టలుగా ప్లాస్టిక్. ఐర్లాండ్ చేతిలో భారత్ కు తొలి ఓటమి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలు 30 సెకండ్స్ లో చూద్దాం. పొగాకు రైతులకు అండగా నిలిచింది ఏపీ ప్రభుత్వం. వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం రాజీ పడబోదని ప్రకటించారు మంత్రి అచ్చెన్నాయుడు. కిలో పొగాకును 200 రూపాయల కంటే తక్కువకు కొనే పరిస్థితి రానివద్దని కలెక్టర్లను ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారని, పొగాకు కొనుగోళ్లలో ఎలాంటి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగాలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్లు సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు రైతు సమస్యల పరిష్కారానికి కీలక ఆదేశాలు ఇచ్చారు. మార్కెట్ పరిస్థితులపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మాలల హక్కుల కోసం మాట్లాడేందుకు తానెప్పుడు ముందుంటానన్నారు మంత్రి వివేక్. తనకు పదవులు ముఖ్యం కాదని, మాలల ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యమన్నారు. ఎస్సీ వర్గీకరణతో మాలలు తీవ్రంగా నష్టపోయారని, రోస్టర్ పాయింట్స్ లో మాలలకు అన్యాయం జరిగిందన్నారు. రోస్టర్ పాయింట్లను సరిదిద్దేందుకు స్పెషల్ కమిటీ వేయాలని కేబినెట్ మీటింగ్ లో ప్రతిపాదించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ సమయం నుంచి మాలలు అండగా నిలబడ్డారని, కానీ వర్గీకరణ కారణంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొంతమంది మాలలు వ్యతిరేకించారని అన్నారు. తాను రోస్టర్ పాయింట్స్ పై లీగల్ గా కొట్లాడుతున్నానని, అందుకు మాల ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పంట కొనుగోళ్ల కోసం ఇప్పటికే తెలంగాణలో అక్కడక్కడ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. మెదక్ జిల్లా రామాయంపేటలో జొన్న రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. జొన్నల్లో మట్టి శాతం ఎక్కువగా ఉందంటూ 3 లారీల జొన్నలు అధికారులు తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జొన్నల్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో చేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారుల తీరు కారణంగా 4000 బస్తాల జొన్నలు కొనుగోలు కేంద్రంలో నిలిచిపోయాయన్నారు రైతులు. జొన్నల్లో మట్టి శాతం ఎక్కువగా ఉందంటూ తిరస్కరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై జొన్నల్ని పోసి తగలబెట్టారు రైతులు. కొంతమంది పబ్లిక్ కి సివిక్ సెన్స్ లేదనడానికి కరీంనగర్ డ్రైనేజీని ఒక ఉదాహరణ. అవును, కరీంనగర్ డ్రైనేజీలో గుట్టలు గుట్టలుగా ప్లాస్టిక్ వేస్ట్ బయటపడింది. క్లీన్ డ్రైనేజ్ ఆపరేషన్ లో 2వ రోజు కూడా అసహ్య దృశ్యాలు కనిపించాయి. ఉడిక తీస్తున్న కొద్దీ ప్లాస్టిక్, మద్యం బాటిళ్లు పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి. జ్యోతినగర్ మంకమ్మ తోటలో డ్రైనేజ్ ఫుల్ జామ్ అవ్వడంతో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. డ్రైనేజీలో క్లీన్ చేయడానికి మామూలుగా ప్రయత్నిస్తే అస్సలు వర్కౌట్ కాలేదు. దాంతో డ్రైనేజీ పైభాగం పగలగొట్టాల్సి వచ్చింది. డ్రైనేజీ పైమూత పగలగొట్టి చూస్తే లోపలంతా కంపు, పైగా చెత్త చెదారం, ప్లాస్టిక్ వేస్టేజ్ పెద్ద ఎత్తున బయటపడింది. ఐర్లాండ్ టూర్ లో భారత్ కు భారీ షాక్ తగిలింది. తొలి T20లో అయ్యర్ సేనకు ఘోర ఓటమి ఎదురైంది. 34 పరుగుల తేడాతో భారత్ పై ఘన విజయం సాధించింది ఐర్లాండ్. 183 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత్ 148 రన్స్ కి ఆల్అౌట్ అయింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 50 పరుగులతో అదరగొట్టగా మిగతా వాళ్లు నిరాశపరిచారు. అభిషేక్ శర్మ 20 బంతుల్లో 50 పరుగులు చేయగా, శివం దూబే 25 రన్స్, అక్షర్ పటేల్ 15, తిలక్ వర్మ 19 రన్స్ చేశారు. ఈ మ్యాచ్ విక్టరీతో 2 T20 సిరీస్ లో 1-0 తేడాతో ఐర్లాండ్ ఆధిక్యం సాధించింది.